చర్చనీయాంశం aspirations, promises and performance. దానికే నేను పరిమితమయ్యే ప్రయత్నం చేస్తాను. ప్రొఫెసర్ అడప గారు తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం గురించి మాట్లాడారు. ఆ నేపథ్యం యొక్క కీలకమైన అంశం ఏంటి? రెండు అసమాన ప్రాంతాలను ఒక రాజకీయ యూనిటీకి తెచ్చినప్పుడు వచ్చేటువంటి సంస్థ. వాస్తవంగా ఈనాటికి భారత రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే భారతదేశం అనేటువంటి ఒక ఏకాకృతమైనటువంటి దేశం కాదు. చారిత్రకంగా మనకు రెండు భారతదేశాలు ఉంటాయి. ఒకటి వలస ప్రాంతాలకు ఉన్నటువంటి భారతదేశం, అది బ్రిటిష్ వలస ప్రాంతమా, ఫ్రెంచా, డచ్చా అనే వాటిలో తిరిగి కొన్ని తేడాలు ఉన్నప్పటికీ వలసవాద భారతదేశము, ప్రాంతీయ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి భారతదేశం. కనుక ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర ప్రాంతం కాదు, మహారాష్ట్రలో మరత్వాడ, మిగతా మహారాష్ట్ర అంటే బ్రిటిష్ మహారాష్ట్ర, నిజాం ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి మరత్వాడ మధ్య టెన్షన్. ఈనాటికి ఈ మధ్యనే మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతూ కొంతమంది మిత్రులు పోయారు. పోయి వచ్చి చెప్పిందంటే మరత్వాడ ప్రాంతంలో ఇప్పటికీ పాత తెలంగాణ లాగానే ఉంది, అంత వెనుకబాటు ప్రాంతంగా ఉంది. కనుక భారత రాజకీయాల్లో అతి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రాంతీయ అసమానతలు. ఈ ప్రాంతీయ అసమానతలు ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి దశకు చెందినవి కాదు, చారిత్రకంగా నిరూపింపబడినవి, హిస్టారికలీ డిటర్మైన్డ్ అన్ఈవెన్ డెవలప్మెంట్. ఇది బేసిక్ లాజిక్, తెలంగాణ ఉద్యమం వెనుకున్నటువంటి లాజిక్. దానికి మోడరేట్ ఇంటర్ప్రిటేషన్స్ కనబడతాయి, దానికి ఎక్స్ట్రీమ్ ఇంటర్ప్రిటేషన్స్ కూడా కనబడతాయి. ఇంకా వాటిలోకి పోకుండా ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. అంటే ఏ దేశ చరిత్రలో అయినా 10 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైనటువంటి కాలం కాదు. కాకపోతే సమకాలీన రాజకీయాల పైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మనకు ఇట్స్ ఎ కన్సిడరబుల్ పీరియడ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు ఎవాల్యుయేట్ 10 సంవత్సరాలు. అయితే మిత్రులు చాలా విషయాలు, హరిప్రసాద్ చాలా విషయాలను మాట్లాడారు. ఇది ఇక్కడ మనం సమావేశమైన వాళ్ళందరం యూనివర్సిటీతో సంబంధం ప్రత్యక్షంగా చాలామంది కాలేజీ విద్యార్థులు ఉన్నట్టున్నారు. వాళ్ళు కూడా, మీరు కూడా యూనివర్సిటీలో భాగం. యూనివర్సిటీలో జరిగేటువంటి చర్చకు, అదే మన హన్మకొండ టౌన్ హాల్లో జరిగే చర్చకు, టీవీలో జరిగే చర్చకు తేడా ఉంటుందా? ఉండదా? ఉండాలన్నా వద్దా? అంటే ఏ సమాజంలో అయినా ఉన్నటువంటి మేధావి వర్గం ఒకే రకంగా ఉండదు. మేధావర్గంలో ఎన్నో తేడాలు ఉన్నాయి. రాజకీయాల మీద చర్చకు వచ్చే వరకు జర్నలిస్టులు ఉంటారు, టీవీల్లో న్యూస్ పేపర్లో చర్చ చేస్తుంటారు. వాళ్ళ పరిధి చాలా స్వల్పమైనటువంటి పరిధి. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చర్చ చేస్తుంటారు. వాళ్ళ చర్చ అంతా మనం చూసినట్లయితే తమ పార్టీ, వ్యక్తిగత, సమూహ ఇంట్రెస్ట్ల దృష్ట్యా జరిగేటువంటి చర్చ. కానీ ఈ మొత్తము మేతో చర్చలో విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకమైన స్థానము, విశిష్టత ఉంది అని ఒకవేళ అనుకుంటే అప్పుడు నేను చెప్పేది వినే ప్రయత్నం చేయండి. లేదు ఇది కూడా సందట్లో సడమియా అనుకుంటే అవసరం లేదు. అంటే యూనివర్సిటీలో జరిగే చర్చకు
ఒక మేధోపరమైనటువంటి ప్రత్యేకత ఉంది, ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి అవలంబిస్తారు. రాజకీయ నాయకుడు అనుకోండి, ఇక నేను నిన్న అనుకున్నా చెప్పిన, అదే జర్నలిస్ట్ అనుకోండి, ఈరోజు ఇంపార్టెంట్ ఏంటి విషయం అని ఆ రోజుకే ప్రయత్నం. మీరు టీవీలో చర్చ చూస్తారు కదా, నేనైతే దాదాపు 3-4 సంవత్సరాల నుండి టీవీ చూడడం బంద్ చేశాను. టీవీలో న్యూస్ చూడడం, చర్చలు చూడడం. ఎందుకంటే చర్చలో ఒక గంట సేపు, హాఫ్ అన్ అవర్ మనం చర్చ వింటే, చర్చ అయిపోయిన తర్వాత నేను 2-3 కొత్త విషయాలు నేర్చుకున్నాను అనుకోవాలి. చాలా సందర్భాలు ఏమైందంటే ఉన్న విషయాలు మర్చిపోతున్నాను అనిపించింది. ఎందుకంటే యాంకరు చర్చలో పాల్గొనే వాళ్ళు, తెలివైన వాళ్ళ మీద ఉండొచ్చు, వాడు యాంకర్ వాళ్ళని ట్విస్ట్ చేస్తాడు. ఈ రోగము తెలుగు టీవీ ఛానల్స్కే ప్రత్యేకం అంటే కాదు, ఇంగ్లీష్లో కూడా అది జరుగుతుంది. మీకు బహుశా అందరూ తెలిసే ఉంటారు. ఓకే, వాడు కావాలని ఒకరితో ఒకరు పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలను పిలిచి గొడవ పెడుతుంటాడు. ఎందుకంటే వాడి దృష్టి అంతా మనను టీవీ చూసే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని కాదు, టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాలి. కనుక మనకి ఇక్కడ ఆ రకమైనటువంటి టెన్షన్ లేదు. నాకు టీఆర్పీ రేటింగ్కు సంబంధం లేదు. ఒక శాస్త్రీయ పద్ధతితో జరిగేటువంటి చర్చ వేరే దగ్గర కూడా జరిగాయి, కానీ విశ్వవిద్యాలయాలనే జరిగే అవకాశం ఉంది. ఏంటి శాస్త్రీయ పద్ధతి వల్ల మనం కోరుకునేటువంటి చర్చ యొక్క లక్షణం ఏంటి? ఆబ్జెక్టివిటీ. శాస్త్రీయ పరిశోధనకు ఒక ఆబ్జెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడి తర్వాత నన్ను అడిగారు అనుకోండి, నేను అప్పుడు అనుకున్నాను అంటే నీవే ప్రొఫెసర్ అయ్యా అంటారు. అంటే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, ఈ విధంగా విశ్లేషణ చేస్తున్నాను, ఈ విషయంగా దీని ఆధారంగా నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా అంటే దానికి నేను కట్టుబడి ఉండాలి. ఎందుకంటే కొన్ని స్పష్టమైనటువంటి ఆధారాలను ఆధారంగా తీసుకొని ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. కనుక సామాజిక శాస్త్ర చర్చ ఏదైతే విశ్వవిద్యాలయం, దానికి 2 ప్రధానమైన లక్షణాలు. ఒకటి ఏంటి, ఒక చారిత్రక నేపథ్యంలో ప్రతి అంశానికి చరిత్ర ఉంటుంది. చరిత్ర లేకుంటే మానవుడే కాదు. నేను ఎక్కడి నుండి వచ్చినా నేను మర్చిపోయాను అనుకోండి, ఇక్కడనే వరంగల్ వీధులనే ఎదుగుతుంటాను. నేను ఎక్కడి నుండి వచ్చినా మళ్ళీ తిరిగి ఎక్కడికి పోవాలి, రేపో ఎల్లుండు అనేది నాకు స్పష్టంగా ఉన్నప్పుడే నా నడువడుకు ప్రామాణికత ఉంటుంది. కనుక ఒక చారిత్రక అవగాహన. రెండవది ఒక సైద్ధాంతికమైనటువంటి ప్రాతిపదిక. ఈ 2 లక్షణాలు సామాజిక శాస్త్ర చరిత్రకు ఉంటాయి. ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. 3 కీలకమైన అంశాలు. యాస్పిరేషన్స్ అంటే ఇది దేనికి సంబంధించింది? తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటిది. అంటే ఏ ఉద్యమం అయినా, అది విద్యార్థి ఉద్యమం, వర్కింగ్ క్లాస్ ఉద్యమం, స్త్రీల ఉద్యమం, పర్యావరణ ఉద్యమం, ఏ ఉద్యమం కానీ ప్రధానమైనటువంటి లక్ష్యాలు కొన్ని ఉంటాయి. వాటిలో అతి ప్రధానమైనది అంటే లక్ష్యం. ఒక లక్ష్యాన్ని సాధించడానికి వరకు ఆ ఉద్యమం జరుగుతుంది. అంటే తెలంగాణ ఉద్యమం కూడా ఒక లక్ష్యంతో వచ్చింది. అంటే తెలంగాణ ఉద్యమం ఉన్నటువంటి ఆస్పిరేషన్ ఏంటి? అయితే ఒక చిన్న విషయం చెప్పాలి. తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యమము? ప్రజా ఉద్యమం. తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ ఒకే రకమైనటువంటి మనుషులు కాదు. వయస్సు రీత్యా, జెండర్ రీత్యా, ఆర్థిక స్తోమత రీత్యా, వృత్తి రీత్యా వివిధ రకాలైనటువంటి. కనుక సకల జనుల సమ్మె అనేది అయితే ఏంటో దాంట్లో వైద్యులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, కుల వృత్తులు తీసుకున్న వాళ్ళు, విద్యార్థులు ఉన్నారు. కనుక వీళ్ళందరికీ ఒకే రకమైనటువంటి లక్ష్యం ఉందా? ఉండకపోవచ్చు. విద్యార్థులు మంచి విద్య కావాలి, తెలంగాణ వస్తే మంచి విద్య వస్తుంది, మంచి విద్య వస్తే మంచి ఉద్యోగాలు వస్తుంది, అదొక లక్ష్యం. రైతులు మనకు నీళ్లు లేవు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నెగ్లెక్ట్ చేయబడ్డాయి. ఓకే, తెలంగాణ వస్తే మన నీరు మనమే ఉపయోగించుకుంటాం. ఆ రకంగా ప్రతి వర్గానికి ఓకే తెలంగాణ ఎడల ఒక చిత్రం అనేది ఉంది. దే హ్యావ్ ఎ పిక్చర్ ఆఫ్ ద ఫ్యూచర్ తెలంగాణ.
కనుక ఈరోజు అంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో జరిగినటువంటి రాజకీయాలు, ఆర్థిక సామాజిక విధానాలను మనం విశ్లేషించినప్పుడు దానికి ప్రామాణిక ఏంటి, తెలంగాణ ఉద్యమం యొక్క లక్ష్యాలను ఇది పూర్తి చేసే మార్గంలో పూర్తిగా అన్నిటిని సాల్వ్ చేయడం అంటే సాధ్యం కాకపోవచ్చు, ఆ దిశగా ఉన్నాయా లేదా, వాట్ ఇస్ ద పాత్ ఆఫ్ ట్రాజెక్టరీ ఆఫ్ దిస్ 10 years ఆఫ్ తెలంగాణ. కనుక మొదట మనము తెలంగాణ ఉద్యమం ఏడల ఒక స్థూలమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ ఉద్యమంలోనే ఈ ప్రశ్న ఉంది, తెలంగాణ ఎందుకు, ఏ రకమైన తెలంగాణ, ఏ రకమైన తెలంగాణ అనేది చాలా స్పష్టమైనది. 2 అభిప్రాయాలు మనకు స్థూలంగా కనబడతాయి. మీకు అందరికీ పోష పరిచయం ఉంది. సామాజిక తెలంగాణ, రెండవది భౌగోళిక తెలంగాణ. తెలుసు కదా, మీకు అందరు విన్నారు కదా. భౌగోళిక తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్లో మిగతా ఆంధ్ర, కోస్టలాంధ్ర, రాయలసీమతో విడిపోయి ప్రత్యేకమైన రాష్ట్రం. కనుక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ మాకు కావాలి. రెండవది ఉత్తర విడిపోతే వచ్చేది ఏమిటి, భవిష్యత్తులో వచ్చే తెలంగాణ సామాజిక పిక్చర్ ఏంటి, మీ ఊహలో ఏ రకమైన. ఇది ఇప్పుడే కాదు, 19వ శతాబ్దం నుండి భారతదేశం వచ్చిన జాతీయ ఉద్యమాలు కూడా స్వతంత్రం ఎందుకు, చాలా మంది అంటే మనం బ్రిటిష్ వాళ్ళు పోతే మనం స్వతంత్రం అయిపోతాము, అయితే తర్వాత ఏంటి. ఫూలే అంబేద్కర్లు అడిగిన ప్రశ్న అది. స్వతంత్రం వస్తే ఇదే రకమైన భారతదేశం, తెల్లవాడు పోయి నల్లవాడు ఇక్కడి వాడే ఆధిపత్యంలోకి వస్తాడా, లేకుంటే మౌలికంగా ఒక కొత్త రకమైనటువంటి భారతదేశం వస్తుందా అంటే ఇది ఈ సామాజిక భారతదేశం అనే చర్చలో మౌలికమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రశ్నలు దాంట్లో ఉన్నాయి. అదే మిత్రుడు హరిప్రసాద్ చెప్పినట్టు ఇదే పెట్టుబడిదారీ వ్యవస్థలో మౌలికంగా విరుద్ధమైనటువంటి సమాజం సాధ్యమా అనేది అది వేరే చర్చ. ఓకే, కనుక ఈ చర్చ నిరంతరం, ఇది భారతదేశం కాదు. ఉదాహరణ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, లేకపోతే ఫ్రెంచ్ రెవల్యూషన్లో మీరు నిశ్చితంగా లోనికి చూస్తే ఈ రోజుకి ఫ్రెంచ్ రెవల్యూషన్ మీద చరిత్రకారులు చర్చ ఏం చేస్తున్నారు అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలను ఫ్రెంచ్ సొసైటీ, ఈ రోజు ఉన్నటువంటి ఫ్రెంచ్ సొసైటీ ప్రతిబింబిస్తుందా. ఇంకా ప్రతి సమాజము, ప్రతి దేశ చరిత్రలో ఈ ప్రశ్న వస్తుంది. కనుక 2014 తర్వాత ఉన్న తెలంగాణ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ సామాజిక తెలంగాణ వైపు పోయిందా, లేకుంటే భౌగోళిక తెలంగాణ వైపు పోయింది. ఇది మౌలికమైన ప్రశ్న. ఈ రకమైనటువంటి ఒక స్థూల అభిప్రాయాన్ని మీరు అంగీకరిస్తే అప్పుడు 2వ రకమైన ప్రశ్న వస్తుంది. 2014 జరిగిన ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పార్టీలు టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. 2014లో టీడీపీ కూడా ఉంది. 2019 వచ్చే వరకు టీడీపీ మాయమైంది అని తెలుసు కదా. ప్రత్యర్థులను ఆకర్షించండి. 2014 నుండి ఆకర్షణ మొదలైంది టీఆర్ఎస్. 2023 తర్వాత కాంగ్రెస్ ఆకర్షించడం మొదలుపెట్టింది. ఇప్పుడు జరుగుతున్న చర్చ అదే. కోర్టుల కేసు కూడా ఉంది. టీఆర్ఎస్ ఆకర్షిస్తే కరెక్ట్, స్పీకరు సైలెంట్గా ఉండొచ్చు. 23 తర్వాత కాంగ్రెస్ ఆకర్షిస్తుంది తప్ప. ఇప్పుడు చర్చ ఎవడు తప్పు, మౌలికంగా ఏది మంచిది, ఏది చెడ్డది. ఇమాన్యుయల్ కాంట్ అనే ఒక జర్మన్ ఫిలాసఫరు ఈ ప్రశ్నను 18-19 శతాబ్దంలో రేజ్ చేశాడు. ఏది నైతికమైన ప్రవర్తన, వ్యక్తిగతంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి అని ఒక ప్రమాణమైనటువంటి సూత్రాన్ని ప్రతిపాదించాడు. నేను నా ఎదుటివాడు ఏది చేయాలదైతే అనుకుంటానో
అది నేను కూడా చేయరాదు, కానీ నేను ఇది చేయొచ్చు, వేరేవాడు చేయరాదు అంటే దాన్ని మోరల్ ఇంపరేటివ్ అంటాడు ఆయన. మోరల్ ఇంపరేటివ్. నేను ఏదైతే ఎదుగువాడు చేయరాదు, ఈ పని తప్పు అని అనుకుంటాను, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను చేయను. అది నా ప్రవర్తనకు టీఆర్ఎస్ ఇప్పుడు అడగాల్సిందంటే, నేను ఇది చేయరాదు అనుకుని చేశాను, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే తప్పేది, కాంగ్రెస్ అదే అనుకుంటున్నాడు. ఇక్కడ కాంటెంట్ మోరల్ ఇంపరేటివ్ కాదు, ఇక్కడ కాంటెంట్ మోరల్ ఇంపరేటివ్ మార్చబడి మోరల్ ఇమ్మోరల్ ఇంపరేటివ్ అయిపోయింది. వాడు చేస్తే తప్పు, నేను చేస్తే తప్ప వాడు చేస్తే కాదా, ఈ రకమైన చర్చ. అంటే రాజకీయ చర్చ ఎంత అధోస్థితిలో ఉందో ఈరోజు మనం రోజు న్యూస్ పేపర్ చూస్తే తెలుసుకుంటాం, అంత జిప్సాకరంగా ఉంది. ఎనివే, అంటే ఇది ఒక సూచన. సామాజిక తెలంగాణ వైపు పోయినామా, పోయినామా, దాడి చెప్పామా అని. సో రెండవ క్రైటీరియా అంటే మెథడాలజికల్, సామాజిక శాస్త్ర విద్యార్థిగా 10 ఏళ్ల తెలంగాణ అర్థం చేసుకోవాలంటే 2014 అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ ఏ రకమైన తెలంగాణ నిర్మిస్తామని చెప్పాలి. వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో, ఎలక్షన్ మేనిఫెస్టో, లేకపోతే పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో వాళ్ళు మీరు తిరిగి చూసినట్లయితే అప్పుడు ఏ రకమైనటువంటి తెలంగాణను వాళ్ళు చిత్రించేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు అన్ని పార్టీలు ఒక టీఆర్ఎస్ స్వర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణ, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ భాష కదా, బంగారు తెలంగాణ. మిగతా వాళ్ళకు బంగారు తెలంగాణ, వెండి తెలంగాణ, ఇత్తడి తెలంగాణ మాట్లాడేది. దాదాపు అందరూ ఒక కళను అన్నారు. కానీ ఇక్కడ మనం చేయాల్సిందంటే సామాజిక శాస్త్ర విద్యార్థులు ఉద్యమంలో ఉన్నటువంటి ఆశయాలు, యాస్పిరేషన్స్కు వీళ్ళు తమ పార్టీ ప్రచారాలు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పార్టీలో ఇచ్చినటువంటి దానికి ఏమైనా పొంతన ఉందా, దూరం జరిగారా. ఇక్కడ సర్వసాధారణంగా ఏంటంటే ఉద్యమాల్లో జనరల్గా దర్ ఇస్ సెన్స్ ఆఫ్ ఎగ్జూబరెన్స్, సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడతాం. అది ఎన్నికలు కూడా జరుగుతుంది. ఒకసారి అధికారంలో వచ్చిన తర్వాత ఆ పని చేయడు. ముఖ్యంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చేయడు, ఎందుకంటే వాడు తెలుసు సాధ్యాసాధ్యాలు. చంద్రబాబు నాయుడు అటువంటి నోరు జారడు, మీరు గమనించాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. వచ్చిన ఉదాహరణ ఇస్తా. 2000 ఆ ప్రాంతంలో 10 ఆ ప్రాంతంలో పోలేపల్లి అనేది ఇక్కడ, అక్కడ సెజ్జు వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది. అక్కడికి దాదాపు అందరూ లైన్ కట్టారు. చంద్రబాబు నాయుడు గారు, మేము ఒకవేళ అధికారంలోకి వస్తే దీన్ని పరిశీలించి విఘ్నుల అభిప్రాయాలు తీసుకొని మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. చిరంజీవి కూడా పోయిండు, అధికారం వచ్చినా కూడా దీన్ని క్లోజ్ చేసేస్తాడు. అది చూసి స్టేట్మెంట్ చూసేవారికంటే వీడికి అసలు రాజకీయాల గురించి, విధానాల గురించి వెనక ముందు లోతు ఏవి తెలియవు, చెప్పిన అర్థం కూడా కాదు. కనుక పోయి అన్నాడు, 100 మంది 1000 మంది కనబడేరు, వీళ్ళంతా వద్దనుకుంటారు, అయితే వద్దంటే అయిపోతుంది. అది ఎనివే. సో పార్టీల యొక్క ఇమాజినేషన్ ప్రామిస్ అని అన్నారు. పార్టీ చేసే ప్రామిస్తో తెలంగాణ ఉద్యమంలో ఉంటే ఆస్పిరేషన్కి ఎక్కడైనా పొందుతాను. ఈ బ్రాడ్ మెథడాలజీని ఫాలో అవుతూ మనం ఈరోజు అర్థం చేసుకోలేదు. సామాజిక శాస్త్రాల్లో ఉద్యమాలను, రాజ్య నడవడికను, గవర్నెన్స్ అంటారు, పాలసీస్ను అధ్యయనం చేయడానికి ఒక పద్ధతులు ఉన్నాయి. ఓకే, కనుక 2014 తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు, నీళ్లు, నియామకాలు ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు తెలంగాణలో అని చెప్పారు. ఓకే, అయితే నిజంగా ఏ రకమైనటువంటి తెలంగాణ నువ్వు నిర్మించేటువంటి ప్రయత్నం ఈ 10 ఏళ్ళలో జరిగిందనేది ఒక శాస్త్రీయ రూపంలో ఆబ్జెక్టివ్గా విశ్లేషించారు. జస్ట్ టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది కనుక కాంగ్రెస్ ఏదో గొప్ప చేస్తుంది అని ఒక ఇల్యూజన్ కన్నా
శాస్త్రీయ విశ్లేషణ మీద ఆధారపడి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంత దూరం పోతారు, ఎక్కడ అయిపోతారు అనేది విశ్లేషణ చేసేటువంటి బాధ్యత ఈరోజు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రాంతీయంగా, దేశంగా అంతర్జాతీయంగా విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడ ఈరోజు మనం మామూలు ప్రపంచం లేదు. ట్రంప్ లాంటి వాడు అధ్యక్షుడు కాబోయేటువంటి ప్రపంచంలో ఉన్నాయి. మీకు తెలుసు కదా, ట్రంప్ అమెరికన్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఎప్పుడు ఏం చేస్తాడో, ఎప్పుడు ఏమంటాడో తెలియదు. అటువంటి వాడి చేతిలో బటన్ ఉంది, న్యూక్లియర్ బటన్. ఎంత పవర్ఫుల్ దేశం అయితే బాధ్యత అంత ఎక్కువ ఉంటుంది. చిన్న దేశాల యొక్క అధినేత తప్పు చేస్తే దాని నష్టం పరిమితం. ఇప్పుడు ఆఫ్రికాలో ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, మనకు తెలియడం కూడా తెలియదు, మన పేపర్ అసలు రాయని కూడా రాయవు. అదే అమెరికా అధ్యక్షుడి యొక్క ఎన్నికలు దాదాపు 1 year మీరంతా గమనించి ఉంటారు. మనకి ఇంట్రెస్ట్ ఇంకా అమెరికా అధ్యక్షుడి మీద ప్రపంచ శాంతి ఆధారపడుతుంది. ముందు యుద్ధాలు ఎక్కడెక్కడ వస్తాయి, ఎక్కడ రావు, ఎందుకు వస్తాయి, అదే ఆధారపడుతుంది. రేపు నాడు ఎక్కడైనా ఇప్పుడు రష్యాకు యుక్రెయిన్కు జరుగుతున్నటువంటి యుద్ధం న్యూక్లియర్ యుద్ధంగా మారే అవకాశం ఉందే. అది మారడానికి అతి ముఖ్యమైనటువంటి కారణము యుక్రెయిన్లో, రష్యాలో లేదు, అమెరికాలో ఉంది. చూస్తున్నారు కదా, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ యుక్రెయిన్కి ఇచ్చి దాని మీద రష్యా మీద అటాక్ చేయమంటే నేను న్యూక్లియర్ బటన్ మీద ఏలు పెట్టాను, నొక్కేస్తాను అంటున్నాడు. రష్యా దగ్గర కూడా న్యూక్లియర్. కనుక ఎంత బలమైన దేశం ఉంటే అంత ప్రభావం వాతావరణం మీద. రేపు ట్రంప్ వస్తే ఈ కార్బన్ పొల్యూషన్ ఏదైతుందో, మనం గ్లోబల్ వార్మింగ్లో ఉన్నాం కదా, యాంథ్రోపోసినీ అంటారు. కొంత మానవ జాతి ఒక డేంజర్లో ఉంది. చాలా దేశాలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒక ప్రధానమైనటువంటి డెసిషన్ అమెరికా చేతిలో ఉంది. పేపర్లు మీరు బహుశా చూస్తూ ఉంటారు. కనుక మనకు ట్రంప్ లేకపోతే ఇంకెవరా అనేటువంటి ఇంట్రెస్ట్ ఎనివే. కనుక ఒక రాజకీయ వ్యవస్థ మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో ఈ విధానాలు ఏంటి, పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఓకే, ఎంత బాధ్యతాయుతంగా ఉంది అనేటువంటి ఇవన్నిటిలో ఇక్కడ 3 ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ గురించి జస్ట్ ఇంట్రడ్యూస్ బ్రీఫ్గా మాట్లాడతాను. అంటే ఒక రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే, తెలంగాణ అర్థం చేసుకోవాలంటే వేటి మీద మనం దృష్టి పెట్టాలి. సాధారణంగా అందరూ దృష్టి రేవంత్ రెడ్డి మీద పెడతారు. రేవంత్ రెడ్డి బి ఆల్ అండ్ ఆల్. కొందరు ఏంటంటే దృష్టిలో మనం తక్కువ ఉన్నాడు, రాహుల్ గాంధీ మీద పెడతారు. ఇంకా రేవంత్ రెడ్డి యొక్క వేలు రాహుల్ గాంధీ చేతిలో ఉంది, ఈయన వేలు ఈయనది కాదు, నిర్ణయాలు అంటే అక్కడ తీసుకుంటారు అనేది ఒక అభిప్రాయం ఉంది కదా కాంగ్రెస్లో. టీఆర్ఎస్ కూడా అంటున్నారు కదా, రెగ్యులర్గా ఎందుకు తెలియకపోతున్నాడు, ఈయన నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఒక శాస్త్రీయ సామాజిక శాస్త్ర దృక్పథం ఉండి అర్థం చేసుకోవాలి. మంచి రాజకీయ సామాజిక వ్యవస్థ రావాలంటే ఏంటి కీలకమైన విషయాలు? ఒకటి పౌర సమాజం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనము ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌర సమాజం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వివిధ రకాలైనటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్త్రీల సంఘాలు, పౌర హక్కుల సంఘము, ఎన్నో రకాలైన సంఘాలు. ఇవన్నీ 2014 కన్నా ముందు తెలంగాణలో చాలా బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉన్నాయి, యాక్టివ్ మోడ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు విద్యార్థులు పాడినటువంటి పాట జై జై తెలంగాణ, అది పౌర సమాజంలో కవి నుండి వచ్చినటువంటి. కవులు, కళాకారులు, గాయకులు లేనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఊహించగలరా? తెలంగాణ ఉద్యమం కాలంలో నల్గొండ జిల్లా ఉంది కదా, అదేంటి కాలేజ్, నల్గొండ జిల్లా, ఆ కాలేజ్ పోయాం. పోతే ఆయన ఒక లెక్చరర్ చెప్తున్నాడు, సార్ ఇంతకుముందు గ్రామాల్లో ఏదో మీటింగ్ పెట్టాలంటే పాట పాడాలి కదా, మన దగ్గర మీటింగ్ పాట పాడడానికి అంతకుముందు మా కాలేజీకి వచ్చి పిల్లలు కొంతమంది తయారయ్యారు, పాట పాడేవాళ్ళు, వాళ్ళు పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు అన్నా, ప్రతి గ్రామంలో గాయకులు తయారయ్యారు, టీం ఏర్పడింది. కనుక ఎక్కడ గాయకులు అక్కడనే. తెలంగాణ ఉద్యమం యొక్క అచీవ్మెంట్ ఎంత బ్రహ్మాండమైనటువంటి సాహిత్యం, పాట
అంటే ఇదంతా దేనికి సూచన అంటే ఒక వైబ్రెంట్ సివిల్ సొసైటీ పౌర సమాజం అనేటువంటి తెలంగాణ ఉద్యమంలో ఏర్పడింది. 2023 వరకు తెలంగాణలో ఉన్నటువంటి పౌర సమాజం స్థితి ఏంటి అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళలో చేసినటువంటి అచీవ్మెంట్ ఏంటంటే ఈ యాక్టివ్గా ఉన్నటువంటి పౌర సమాజాన్ని నిద్ర కూర్చొని ఒకటి తనలో కలుపుతుంది. కనుక చాలామంది కవులు రచయితలంతా తెలంగాణ ఆఫీషియల్స్ అయిపోయారు. ఎవరైతే కలుపుకోవడానికి ఇష్టపడలేదో అంటే తెలంగాణ ఉద్యమంలో టీవీలో రోజు కనబడేవాళ్ళు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ ఆఫీసులో కనబడడం మొదలుపెట్టారు. టీవీలో అవసరం లేదు. దాంట్లో కొంతమంది మన మిత్రులు కూడా. నేను ఒక మిత్రుడు అన్నాను, ఎందుకయ్యా నువ్వు రోజు టీవీలో కనబడి మాట్లాడేవాడు కదా అన్న ఇట్లా అడుగుతున్నా. ఆయన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇక్కడ కలిశాడు. పక్కన కూర్చొని ఏంది ఇట్లా వినబడుతుంది ఊక వెంబడి అడుగుతున్నాను. అంటే మరి దాని రిజల్ట్ ఏమవుతుందో నువ్వు ఊహించినావా అన్న. అది ఏమవుతుంది అన్నా అన్న. అంటే అన్ని మూసుకొని కూర్చోవాలి, ఒకసారి ప్రభుత్వ పదవిని ఒప్పుకున్న తర్వాత అప్పుడున్నటువంటి స్వేచ్ఛ ఉండదు. ఏ బాధ్యతలు ఉన్నా ఆ పని నెహ్రూ కూడా చేసిండు. ఎక్కువ అరుస్తున్నారు వీళ్ళు, అరుస్తున్న వాళ్ళందరూ మినిస్ట్రీలో తీసేసుకో, పార్లమెంట్లో పెట్టేసా. వాడు అరిచినా ఆ పార్లమెంట్లో అరుస్తారు, బయటపోయాడు. అంటే తెలివైనటువంటి పాలకులు ఉన్నటువంటి భారతంలో కేసీఆర్ చాలా తెలివైన వాడు. కనుక నెట్ రిజల్ట్ ఏంటంటే ఇంత బ్రహ్మాండమైనటువంటి యాక్టివ్ మోడ్లో ఉండేటువంటి క్రియేటివ్ ఎనర్జీస్ను అన్లిష్ చేసినటువంటి సివిల్ సొసైటీ ఈ 10 ఏళ్లలో ఇన్యాక్టివ్ అయిపోయింది. ఇది ఒక విశ్లేషణ అంశం. 2023లో టీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఇన్యాక్టివ్ ఉన్నటువంటి సివిల్ సొసైటీ సడన్గా యాక్టివ్ అయిపోయింది. ప్రెషర్ కుక్కర్లో పెట్టి వేడి చేస్తూ పోతే ఎంతసేపు ఆ ప్రెషర్ కుక్కర్ బస్ట్ అయిపోతుంది. అంటే బస్ట్ అయితే ఒకసారి నేను వరంగల్లో ఇక్కడ పనిచేశాను. నేను 1990 వరకు ఒక లెక్చరర్ ఇంట్లో ఎట్లా బస్ట్ అయిపోతే వాళ్ళ చెల్లిన అక్కడ చనిపోయింది. ఎట్లా ఇంటి ఇట్లా బస్ట్ అయింది అంటే ఎట్లా బస్ట్ అయింది మాకు తెలియదు. ప్రెషర్ కుక్కరు అంటే అన్నం ఉడకబెట్టే కుక్కరు మనుషుల ప్రాణాలు కూడా తీస్తుందా తీసింది. సో అదే ప్రెషర్ కుక్కర్ సివిల్ సొసైటీ 2023లో కాంగ్రెస్ అధికారం రావడానికి ఒక కాంగ్రెస్ యొక్క బలము అంటే రాహుల్ గాంధీ చూసి కాదు, సివిల్ సొసైటీ ప్రత్యామ్నాయాల వరకు వెతకడం మొదలుపెట్టింది. దానికి ఇమీడియట్ క్యాటలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉద్దేలు కర్ణాటక ఉద్యమం, ఒడ్డేలు కర్ణాటక ఉద్యమం అని వచ్చింది కదా. ఆ కర్ణాటకలో చాలా మంది వచ్చారు. అదేవిధంగా విద్యా పరిరక్షణ అట్లా చాలా స్త్రీవాద సంస్థలు, రకరకాల సంస్థలు తిరిగి యాక్టివేట్ అయ్యి ప్రభుత్వం మీద చర్చ చేయడం అనేది. కనుక ఒకటి సివిల్ సొసైటీ. రెండవ ఈ విశ్లేషణ ఉండేటువంటి కీలకమైన అంశం అంటే పొలిటికల్ సొసైటీ. పొలిటికల్ సొసైటీ, పొలిటికల్ పార్టీస్. చూడండి 2014 తర్వాత దాదాపు అన్ని పొలిటికల్ పార్టీలు స్టాగ్నేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. 2014లో ఒక బలమైనటువంటి శక్తి, ఎంతమంది 18 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీడీపీ 2016-18 వచ్చే వరకు ఖాళీ అయిపోయింది. ఖాళీ ప్రోగ్రామ్. అదేవిధంగా కాంగ్రెస్లో నుండి ఎంతమంది వచ్చి టీఆర్ఎస్ చేరారు అంటే ఒక బలమైనటువంటి ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ ఉండాలి అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి బలమైనటువంటి ఆపోజిషన్ ఉండాలి. ఆ ప్రిన్సిపల్కి వీళ్ళు కట్టుబడినే లేరని ఇది దాదాపు అందరూ అదే పని చేస్తున్నారు. అదే వేరే విషయం. ఓకే, కనుక సివిల్ సొసైటీ అనేది వీక్ కావాలంటే. మూడవది సబల్టన్ సొసైటీ. కింది కులాలు, కింది వర్గాలకు సంబంధించినటువంటి స్థితి ఏంటి? వీళ్ళందరికీ ఈ పాపులిజం, వాళ్ళని ఓటర్లుగా పౌరులుగా కాకుండా లాభార్థీస్, నీకు గొర్రె ఇస్తా నాకు ఓటు ఇవ్వు, నీకు ఇంకోటి ఇస్తా, ప్రజలు గొర్రెలు డిస్ట్రిబ్యూట్ చేయడం. బహుశా మొత్తం భారతదేశంలోనే అత్యధికమైనటువంటి పాపులిస్ట్ స్కూల్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఈ పాపులిజం అంటే ఆచరా స్కీమ్లు, కళ్యాణ లక్ష్మి,
వీటి మీద ఎక్కడ నాకు తెలిసి చర్చ జరిగింది. ఒక చిన్న కళ్యాణ లక్ష్మి ఇక్కడ అంతా మెజారిటీ అమ్మాయిలు ఉన్నారు. ఈ జనరేషన్ మనకు ఉస్మానియా తెలంగాణ మొత్తం దేశం మొత్తంలో పబ్లిక్ యూనివర్సిటీ పిల్లలంటే మొదటి జనరేషన్ పిల్లలు. మా పిల్లలు అడిగితే సార్ మా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, కూలి చదవలేదు, నేనే ఫస్ట్ మైండ్. అటువంటి బ్యాక్గ్రౌండ్ నుండి అమ్మాయిలు రోజు యూనివర్సిటీకి వస్తున్నారు. వాళ్ళకు కళ్యాణ లక్ష్మి షాదీ వారికి పెట్టి 18 ఏళ్ళకే పెళ్లి చేయమంటారు. నువ్వు ఏం చేయాలి? అమ్మాయిలకు చదువు కొరకు నేను స్పెషల్ స్కీమ్స్ స్కాలర్షిప్స్ ఇస్తాను, ఎంకరేజ్ చేస్తాను అన్నారు. పేద కుటుంబంలో అమ్మాయికి పెళ్లి చేస్తే ఇంత లక్షణం అనే వరకు ఏ తల్లిదండ్రులు అయినా మామూలు కుటుంబంలో తల్లిదండ్రులకు అమ్మాయి పెళ్లి చాలా మంది మా చిన్న ఆడపిల్ల గుండె మీద బరువు గుడ్డలు కాదు, గుండె మీదనే బరువు అట, గుండె ఆడదని అయిపోతుంది అని చెప్పి వాడు ఏం చేస్తాడు, 1 లక్ష వస్తుంది పెళ్లి చేస్తాడు. చాలా మంది నేను చూస్తున్నాను కదా, చాలా మంది కళ్యాణ ప్రోగ్రెసివ్ పాలసీస్ అనేది కాదు, అది చాలా రిప్రెసివ్ పాలసీ. ఎప్పుడైతే ఏ అయితే కింది కులాల్లో కింది వర్గాల్లో చదువుకోవాలంటే ఆశ కలిగించారు, అప్పుడు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఆ రకంగా ప్రతి స్కీమ్ను మనం విశ్లేషించాలి. సో ఈ పాపులిస్ట్ స్కీమ్ యొక్క ప్రభావం సమాజం యొక్క పురోగతి మీద ఏ విధంగా ఉంది కనుక 3వ అంశము ఈ సబలీకరణ. ఇది ఇంకా మనం లోతుగా చూడాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, దాదాపు భారతదేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు, ఒక టీఆర్ఎస్ కాదు, ఒక టీడీపీ కాదు, దాదాపు అన్ని ప్రాంతీయ రాజకీయ దట్ ఇన్క్లూడ్స్ ఈవెన్ కాంగ్రెస్ ఒక సింగిల్ లీడర్ సెంట్రిక్ పార్టీ. ఈవెన్ 100 సంవత్సరాల దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న డిఎంకే పార్టీ కూడా ఒక కేంద్రంలో ఒక నాయకుడు కరుణానిధి ఉండేవాడు, స్టాలిన్, జయలలిత, అంతకుముందు ఎంజిఆర్. ఆ పార్టీ ఏ పార్టీలో కూడా కేంద్రమైనటువంటి నాయకుడు, అతడి కుటుంబం, అతడి స్మాల్ పోటీ. అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉండదు, నాయకుడు ఏం చెప్తాడో అదే పాలసీ. కనుక ఇక్కడ ఒక మౌలికమైనటువంటి ప్రశ్న